పార్కింగ్ ప్లేస్లో చిన్న డ్యామేజ్ అయింది కార్కి. ఆల్రెడీ ఇక్కడ ఫ్రంట్లో రైట్ సైడ్ గ్యాప్ కూడా వచ్చింది బ్యానెట్ దగ్గర. అది చేయించాలి. అది చిన్నదానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎందుకు వేయించడం లేదని చెప్పేసి బయట చేస్తాను డిసైడ్ అయినా. ఆల్రెడీ 2 days అవుతుంది. ఏదేం డ్యామేజ్ కాలేదు, తిరిగి పగిలిపోవడం అటువంటిది ఏం కాలే. జస్ట్ గ్రిల్ కొద్దిగా లోపలికి ఒత్తినట్టు అయింది అంతే. అది చేయించడానికి దగ్గరలో ఉన్న డెంటింగ్ షాప్కి తీసుకెళ్తా బండిని. ఎంత అవుతుందో చూద్దాం. దానికి ఫస్ట్ డ్యామేజ్ ఇది తీసుకున్నప్పటి నుంచి. ఇక్కడ డెంటింగ్ పట్టి కూడా కొద్దిగా లూజ్ అయింది. ఆ పట్టి కూడా వేయించాలా. ఆ పట్టి వేయించి డెంటింగ్ పట్టి వేయించి ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. అందుకని నాకు తెలిసిన మెకానిక్ షాప్ దగ్గర తీసుకొచ్చిన, చిన్న పని చేసేద్దాంలే అని చెప్పిండు. ఇక్కడ చిన్న లోపలికి వెళ్ళిపోయింది గ్రిల్ అనేది. ఆ గ్రిల్ని కొద్దిగా బయటకు లాగి ఈ లైట్ సెట్టింగ్ని కూడా సెట్ చేసి ఇస్తామని చెప్పిండు. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేసేసిండు. ఒక 1 hour 45 minutesలో పని చేస్తామని చెప్పిండు. సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వర్క్ నీట్గా చేసిండు. ముందు ఎలా ఉండేనో నేను తీసుకున్నప్పుడు అలానే అయిపోయింది యథావిధిగా. ఆ గ్రిల్ కూడా సేమ్ ప్లేస్లో ఇంతకుముందు ఎట్లున్నా అట్లా చేసి ఇచ్చిండు. ఆ డెంటింగ్ పట్టి పోయినుండే కదా, ఆ డెంటింగ్ పట్టి కూడా వేసి ఇచ్చిండు. సో